గ్రేటర్ సిటీలో ఇందిరమ్మ క్యాంటీన్ల పథకాన్ని మరింత విస్తరించనుంది సర్కార్. ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న ఈ పథకాన్ని కొత్తగా ఏర్పడిన వార్డుల్లోనూ ఏర్పాటు చేయాలని బల్దియా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రతి వార్డుకు ఒక ఇందిరమ్మ క్యాంటీన్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. 5 రూపాయలకే లంచ్ తో పాటు బ్రేక్ఫాస్ట్ ను కూడా అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లకు మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో ఔటర్ వరకు కూడా విస్తరిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో అన్నపూర్ణ భోజన పథకానికి మంచి స్పందన వస్తోంది. పేదలు, కూలీలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. పేద ప్రజలకు తక్కువ ధరకే మంచి భోజనం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో 5 రూపాయల అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించింది. గతంలో నాంపల్లి రైల్వే స్టేషన్లో మొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా 139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతం వీటిని ఆధునీకరించి 150కి పెంచారు. వీటి ద్వారా ప్రతిరోజు దాదాపు 30,000 మంది భోజనాన్ని పొందుతున్నారు. మొదటగా కేవలం 5 రూపాయలకే అందించిన భోజనంలో 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల సబ్జీ, 15 గ్రాముల పచ్చడి అందిస్తున్నారు. ఒక్కో ప్లేటు భోజనానికి 29 రూపాయల 63 పైసలు ఖర్చవుతోంది. దీనిలో లబ్ధిదారులు 5 రూపాయలు చెల్లిస్తుండగా మిగిలిన 24 రూపాయల 83 పైసలను జీహెచ్ఎంసీ భరిస్తోంది. ఈ పథకం కోసం జీహెచ్ఎంసీ ప్రతి సంవత్సరం దాదాపు 15 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది సక్సెస్ కావడంతో 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తున్నారు. ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరి, పొంగల్ వంటి టిఫిన్లు ప్రతిరోజు ఉదయం 5 రూపాయలకే అందిస్తున్నారు. ఈ బ్రేక్ఫాస్ట్కి 19 రూపాయలు ఖర్చు అవుతుండగా 5 రూపాయలు తినేవారు ఇస్తుండగా మిగతా 14 రూపాయలు జీహెచ్ఎంసీ భరిస్తోంది. ఐదు రూపాయల భోజనశాలలను ఆధునీకరించి ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చిన తర్వాత మొదటి దశలో నగరంలోని 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. రెండో దశలో ఇప్పుడు మరో 90 ఓపెన్ చేశారు. అంతేకాదు ఇటీవల నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన మరో 150 వార్డుల్లో ఒక్కో వార్డుకు ఒక్కో ఇందిరమ్మ క్యాంటీన్ చొప్పున మొత్తం 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని బల్దియా విస్తృత ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో నగర వ్యాప్తంగా 300 ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రణాళిక పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి వార్డుకు ఒక ఇందిరమ్మ క్యాంటీన్ అందుబాటులోకి రానుంది. జీహెచ్ఎంసీ తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించడం ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రోజువారీ కూలీలు, కార్మికులు, పేద కుటుంబాలకు ఈ క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటున్నాయి. 5 రూపాయలకే కడుపు నిండా అన్నం, పప్పు, కర్రీతో పాటు చట్నీ కూడా ఇస్తున్నారని తెలిపారు జనం. ఫుడ్ కనిపించింది, బాగుంది. టేస్ట్ అన్నం, చట్నీ పెట్టిండ్రు, పప్పు, సాంబారు బాగుంది. ఇదే ఆనకాయ కూర, నిమ్మకాయ చట్నీ, అన్నము. మళ్ళీ ఉదయం కూడా ఇడ్లీ, పూరి అది ఇది పెడుతున్నారు. ప్రజలకు చాలా మంచిగా అనిపిస్తుంది. బయట కొనుక్కొని తినాలంటే లాడ్జింగ్లలో, హోటళ్ళలో తినాలంటే 50-100 రూపాయలు తీసుకుంటున్నారు. 5 రూపీస్లో ఏమి వస్తుంది మనకు? ఛాయ్ కూడా రాదు. కొంతమంది దాతలు ముందుకు వచ్చి పబ్లిక్ ఇచ్చే 5 రూపాయలను కూడా వీళ్లే ఇచ్చి ఫ్రీగా భోజనం, బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, పెద్దల జ్ఞాపకార్థం ఇలా వచ్చి ఎంతమంది వస్తే వాళ్ళందరికీ 5 రూపాయల చొప్పున చెల్లించి ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ పెట్టిస్తున్నామని తెలిపారు దాతలు. వాళ్ళు పెట్టే భోజనానికి వాళ్ళకు 5 రూపాయల లెక్కన పెడతారు. ఆ అమౌంట్ నేను పే చేసి అందరికీ కడుపు నిండా భోజనం పెడతాను. అప్పుడప్పుడు వచ్చి నేను పెట్టిస్తుంటా. దానికంటే ఎక్కువైనా కూడా నేను పే చేస్తా. కానీ అందరూ కడుపు నిండా తినాలని అనుకుంటా. ప్రభుత్వం ఇలాంటి ఇందిరమ్మ క్యాంటీన్లు మరిన్ని పెంచి నగర వ్యాప్తంగా విస్తరించడం మంచి పరిణామం అంటున్నారు పబ్లిక్. హరే కృష్ణ మూవ్మెంట్ సహకారంతో క్లీన్ అండ్ నీట్ గా పబ్లిక్ కి ఫుడ్ పెడుతున్నామని తెలిపారు క్యాంటీన్ నిర్వాహకులు. టేస్ట్ కూడా బాగానే ఉన్నది. పప్పు కానీ అప్పుడప్పుడు పెరిగిస్తారు, పచ్చడి, పొద్దున్నే టిఫిన్ కూడా ఉంటుంది, ఇడ్లీ, ఉప్మా, అప్పుడప్పుడు వడ ఉంటుంది. బాగానే ఉంటుంది. బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. లోపల నీళ్లు ఉన్నాయి, చేయిలు కడుక్కోవడానికి, తిన్నాక కడుక్కోవడానికి అన్నిటి బాగానే ఉన్నాయి. 5 రూపాయలకు ఏమొస్తుందండి? ఈ రోజుల్లో ఏం రాదు. పర్లేదు, కడుపు నిండా తినచ్చు. పొద్దున టిఫిన్ బాగానే ఉంటుంది. అంతకుముందు టిఫిన్ లేకుండే, ఇప్పుడు టిఫిన్ బాగానే ఉంటుంది. పేదవాళ్ళు ఉంటాం అందరం. హోటల్ తినాలంటే 500-600 కావాలి. అంత బడ్జెట్ మన దగ్గర లేదు. అందుకని ఇక్కడనే
₹5 ఇస్తే భోజనం పెడతాను కడుపు నిండా. మంచిగా ఉంటుంది ప్లస్ పప్పు అది మంచిగా పెడుతుంది, చట్నీస్ బాగానే ఉంటుంది, పర్లేదు. పెన్సే బెటర్. చాలా మంది ఉన్నారు మా చింటోళ్ళు ఇప్పుడు రోడ్డు మీద, ఎందుకంటే బయట హోటల్లో తినలేకపోతున్నారు. ఇలాంటి గిట్ల పెడితే ఉపయోగించాల్సి నా అభిప్రాయం. టిఫిన్ పెడతారు, ఇడ్లీ దోశ ఇక బోండా, ఉదయం 7 గంటలకు పెడతారు. బాగానే ఉంటుంది ఇడ్లీ కూడా. ఇప్పుడు మధ్యాహ్నం పూట లేబర్ కూలి పని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళే టైం లేక తేలేకపోతారు. ఇక్కడ ఏదైనా ఇట్లా ఉన్నాయనుకో, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఉప్పలకి వచ్చాను, ఇప్పుడు టిఫిన్ తేలేదు, ఇక్కడ తింటే ₹5 మనకు ₹10 సరిపోతుంది తింటే. అట్లా నగర వ్యాప్తంగా కొత్తగా తీసుకురానున్న ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం అవసరమైన స్థలాల గుర్తింపు, మౌలిక వసతుల కల్పనపై అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆకలితో ఎవరూ బాధపడకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఈ పథకాన్ని విస్తరిస్తున్నారు.